హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్ చూడండి. మీకు ఏంటంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఈ వీడియో. మనం ఏం చేస్తామంటే ఇక్కడ విఎస్ కోడ్లో ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తాం కదా. డెవలప్ చేసినాక మనం యాప్ అనేది రన్ చేస్తే మనకి ఇలాగ వస్తుంది అనమాట. యూఆర్ఎల్ ఇది మన సిస్టంలోనే వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇది వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ఉండదు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు పోర్ట్స్ అని కనిపిస్తుందా? ఒక నిమిషం, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా ఉన్న పోర్ట్ని మనం ఇలా యూఆర్ఎల్గా అయితే చేయొచ్చు. సేమ్ ప్రాజెక్ట్ యూఆర్ఎల్గా క్రియేట్ చేసాం, అది విఎస్ కోడ్లో. ఇవి ఎలాగో చూద్దాం. 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్ ఫాలో అవ్వండి, మీకు బాగా నచ్చుతుంది వీడియో. ఇప్పుడు పోర్ట్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ టెర్మినల్ పక్కన పోర్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ పోర్ట్ అని ఉంటుంది కదా, యాడ్ పోర్ట్ క్లిక్ చేయండి. యాడ్ పోర్ట్ క్లిక్ చేశాక మీ పోర్ట్ నెంబర్ ఇవ్వండి. నాకు ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఫార్వర్డెడ్ అని వచ్చింది. మీకోసం నేను దీన్ని ఏం చేస్తాను అంటే, ఒక నిమిషం, దీన్ని ఇంటూ చేసేసిన. ఇప్పుడు ఫార్వర్డ్ పోర్ట్ క్లిక్ చేసిన. ఇక్కడ పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, 5000. నేను ఎంటర్ చేసిన. ఎంటర్ చేయగానే నాకు ఇందాక యూజ్ చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. మీకు ఏమిటంటే ఎంటర్ చేయగానే గిట్ హబ్ పర్మిషన్ అడుగుతుంది, యాక్సెస్ చేయండి. యాక్సెస్ చేశాక మీకు ఇలా అయితే వస్తుంది. ఇలా అయితే వచ్చిన దాన్ని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పోర్ట్ విజిబిలిటీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రైవేట్లో ఉన్నది పబ్లిక్ ఇవ్వండి. పబ్లిక్ ఇచ్చాక ఇక్కడ కంటిన్యూ అని వస్తుంది, కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేశాక మీకు విజిబిలిటీ పబ్లిక్లోకి అయితే చేంజ్ అవుతుంది. మీరైతే దీన్ని క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పబ్లిక్కి గుర్తుపెట్టుకోండి, ఈ యాప్ అనేది రన్నింగ్లో ఉంటేనే ఈ యూఆర్ఎల్ వర్కింగ్ అవుతుంది, లేకపోతే లేదు. ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.